హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ. చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసు విషయంలో అరెస్ట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. దీని ప్రభావం ఏపీలో ఎంతుందో తెలంగాణలో కూడా అంతే కనపడుతుందా? తెలంగాణ నాయకులు దీని విషయంలో భయపడుతున్నారని అనుకోవచ్చా? మన కేటీఆర్ గారు రియాక్ట్ అయ్యి ఆయన అన్న మాటల తర్వాత నుంచి కూడా పరిణామాలు మారాయని అనుకోవాలా? వీటన్నిటికీ అసలు అంటే సూత్రధారి ఎవరు? అసలు దీని గురించి ఎంతవరకు అంటే నిజాలు ఏంటి ఇందులో? సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకుంటే మొన్న కేటీఆర్ గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో స్కిల్ డెవలప్మెంట్ విషయానికి సంబంధించి, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్కి సంబంధించి అసలు ఇక్కడ మీకేం సంబంధం? తెలంగాణకి ఏపీ రాజకీయాలతో ఏంటి సంబంధం అని ఆయన మాట్లాడడం జరిగింది. అలాగే నారా లోకేష్ గారు ఫోన్ చేసి ఏదైతే ఎందుకు పర్మిషన్లు ఇవ్వట్లేదు ధర్నాలకి ఇవన్నీ కూడా మాట్లాడడం జరిగింది. అయితే నిజమే అప్పుడు మాట్లాడారు. మరి ఇప్పుడు ఏంటి మళ్ళీ ఇప్పుడు తెలంగాణ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎందుకు ఇప్పుడు దీని మీద సానుకూలంగా స్పందిస్తున్నారు? ఇప్పుడేమైంది మీకు? అంటే భయపడుతున్నారా? నిజంగా అంటే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి మీద వీళ్ళని వ్యతిరేకంగా మాట్లాడిన తర్వాత రాజకీయ పరిణామాలు ఎంతవరకు చేంజ్ అయ్యాయంటే గ్రౌండ్ స్థాయిలో ఖచ్చితంగా మాట్లాడుకుంటే టీడీపీకి తెలంగాణలో కేడర్ ఉందనే చెప్పుకోవాలి. ఓటర్ ఇంకా టీడీపీ ఓటర్ అలాగే ఉన్నాడని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి నియోజకవర్గానికి దగ్గర 40 నుంచి 60 వేల మంది ఓటర్లు ఇక్కడ టీడీపీకి ఉన్నారనేది మనం చెప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇక్కడ చేసిన అభివృద్ధి కావచ్చు, టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ తీసుకొచ్చిన అభివృద్ధి పరంగా కావచ్చు, లేకపోతే ఇక్కడ అమలు చేసిన సంక్షేమ పథకాలు కావచ్చు, వీటన్నిటికీ టీడీపీ ఫ్యాన్స్ కానీ టీడీపీ ఓటర్లు కానీ ఇంకా అదే గ్రౌండ్ లెవెల్లో అలాగే ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. దీని ఇంపాక్ట్ ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఏదైతే అధికార పార్టీ ఉందో ఇక్కడ అధికార పార్టీ మీద ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ ఉంటుందనే చెప్పుకోవాలి. సో మరి దీని గురించే ఇప్పుడు నాయకులు ఇప్పుడు మినిస్టర్లు మొన్నటిదాకా దీని గురించి నోరు విప్పని మినిస్టర్లు కూడా ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నారని చెప్పుకోవచ్చు. అంటే మీకు కావాల్సినప్పుడు ఒకలాగా వద్దు అనుకుంటే ఒకలాగా అనేది కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే హరీష్ రావు గారు మొన్న రియాక్ట్ అవ్వడం జరిగింది, నిన్న తలసాని గారు రియాక్ట్ అవ్వడం జరిగింది. అంటే కేటీఆర్ గారు మాట్లాడిన తర్వాత జరిగిన పరిణామాలు వీళ్ళు తీసుకున్న అనాలిసిస్ బట్టి ఇవన్నీ జరుగుతున్నాయనేది ఈ మార్పులని వస్తున్నాయని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే మనకందరికీ తెలుసు తెలంగాణలో కాంగ్రెస్ ఇప్పుడు బలపడింది, మరో ప్రత్యామ్నాయంలో కాంగ్రెస్ మారుతుందని కూడా మనం చూస్తున్నాము. మరి ఇలాంటి సమయంలో టీడీపీని గనక బీఆర్ఎస్ దూరం చేసుకుంటే నిజంగా టీడీపీ వాళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్కి సపోర్ట్ ఇస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ భయం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో కనపడుతుంది. సో నిజంగా అంటే టీడీపీ కనుక తెలంగాణలో నిజంగా కాంగ్రెస్కి కనుక సపోర్ట్ ఇస్తే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిచే ఛాన్స్ ఉంది. ఎందుకంటే బీజేపీని కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీని కానీ లేదా ఎంఐఎం కానీ ఈ మూడు కూడా ఒకటే అన్న భావన ప్రజల్లో ఉంది. అందుకే ప్రతిపక్షం అనేసరికి వ్యతిరేక అంటే అపోజిషన్ ఎవరు అనేది ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. కానీ దానికి సంబంధించి ఇప్పుడిప్పుడే కంక్లూడ్ అవుతుంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీయే దానికి ప్రత్యామ్నాయం అనేది ఒకటి ప్రజల్లో అయితే మార్పు రావడం జరిగింది. మరి ఈ టైంలో టీడీపీ ఏదైతే డిసైడింగ్ ఓట్లు ఉన్నాయో ఖచ్చితంగా అది ప్రాధాన్యంగా మారే ఛాన్స్ ఉంది, ప్రాధాన్యత అయితే సంచరించుకునే పరిస్థితి ఉంది. సో చూడాలి వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాజకీయాల్లో ఈ టీడీపీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్కి సంబంధించి ఎంతవరకు బీఆర్ఎస్ మీద ఎఫెక్ట్ పడుతుందనేది వచ్చే ఎన్నికల్లో అయితే మనం చూడాలి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నేను మీ వన్ సైనింగ్ ఆఫ్.